ఇప్పుడు తెలుగు సినిమాల్లో ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలు కూడా కొంచెం బాగా డిమాండ్ ఉంది. ఇప్పుడు ఫస్ట్లో విజయశాంతి గారు వాళ్ళు చేశారు, తర్వాత లేటెస్ట్గా అనుష్క, తర్వాత ఇప్పుడు సమంత గారు లీడ్ యాక్టర్స్ చేస్తున్నారు. మీకు అలాంటి ఆపర్చునిటీ లీడ్ యాక్టర్గా ఫీమేల్ లీడ్కి వస్తే ఒక సింగర్ రోల్ కానీ లేదా ఐఏఎస్ రోల్ కానీ ఇట్లాంటి నేను తప్పకుండా చేస్తాను. కానీ నా దగ్గర చాలా ఇలాంటి స్క్రిప్ట్స్ చాలా వచ్చాయి, కానీ నాకు నచ్చలేదండి. అంటే కాన్సెప్ట్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఉంటే నేను చేస్తాను ఖండితంగా, అంటే తప్పకుండా చేస్తాను. అంటే ఫీమేల్ లీడ్లో నాకు ఇంట్రెస్ట్ రోల్ ఇప్పుడు యాక్చువల్ నాకు ఇంట్రెస్ట్ ఉంది, డెఫినెట్లీ ఇంట్రెస్ట్ ఉంది. ఏ రోల్, ఎలాంటి రోల్స్ అయితే ఇంట్రెస్ట్ ఉంది? నాకు మైథాలజికల్ రోల్ చేయాలండి, యాక్షన్ రోల్ చేయాలి. ఆ తర్వాత గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ కూడా నాకు చాలా లైక్ ఐ లవ్ ప్లేయింగ్ గ్రే షేడ్స్. అండ్ నెగటివ్ క్యారెక్టర్ కూడా చేస్తాను. స్టైలిష్ డైరెక్టర్ అయితే ఎలా ఉంటుందో ఇప్పుడు సినిమాలో చూస్తున్నాం. ఎందుకంటే ఆవిడ చాలామంది హీరోలు స్టైలిష్గా చేసి డైరెక్టర్ అయింది. అంటే సినిమాలు చాలా అందంగా చూపిస్తుంది అందరినీ, క్యారెక్టర్ని. ఆవిడలో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటి నీరజా కోణంలో? నీరజాలో బెస్ట్ ఏంటంటే తను కూడా సీన్స్లో బాగా ఎమోషనల్ అయ్యేది. అంటే చేస్తున్నప్పుడు ఇఫ్ వీఆర్ క్రైంగ్ షీల్ ఆల్సో స్టార్ట్ క్రైంగ్. అంటే నేను అది చూశాను. షీఈస్ వెరీ ఇన్వాల్వ్డ్, చాలా ఇన్వాల్వ్డ్గా, చాలా షీ కన్సిడర్డ్ ఇట్ హర్ బేబీ అండి. తెలుసు కదా, చాలాసార్లు చెప్పింది ఇది నా బేబీ, అంటే ఐ హ్యావ్ టు మేక్ షూర్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అబౌట్ ఇట్. సో వెరీ ఎర్నెస్ట్, వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ అండి నీరజా.